నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ శివార్లోని డబుల్ బెడ్రూమ్ కాలనీని ప్రత్యేక వార్డుగా ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం కాలనీ వాసులు నందిరామయ్య మాట్లాడుతూ తమ కాలనీని ప్రత్యేక వార్డుగా ఏర్పాటు చేయాలని హైకోర్టును సంప్రదించిన నేపథ్యంలో హైకోర్టు సైతం సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యేక వార్డుగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు. హైకోర్టు జారీ చేసిన పత్రాలను మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. తమ కాలనీలో ఉన్న ప్రజలను వేరువేరు కాలనీలో ఓటు ఉన్నట్టు జాబితాలో వెల్లడించారని, అలా జరిగితే తమ కాలనీకి నష్టం వాటిల్లుతుంది అని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి తమ కాలనీని ప్రత్యేక వార్డుగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదేశిక సూత్రాలను పాటించాలి, రాజ్యాంగ సూత్రాలను పాటించాలి, ప్రజాస్వామ్య విలువలను పాటించాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి, రాజ్యాంగ విలువలను డబుల్ బెడ్రూమ్ సపరేట్ కాలనీ డబుల్ బెడ్రూమ్ సపరేట్ కాలనీ డబుల్ బెడ్రూమ్ సపరేట్ కాలనీ. హైకోర్టు ఆదేశానుసారం మనం ఈ రోజు 8 మంది పిటిషనర్లకు హియరింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు మనకు. ఆ రిటర్న్ స్టేట్మెంట్ ని మేము ఆ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా హైకోర్టుకి తెలియజేస్తాము. మరియు చట్టం మరియు మన మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము ఫర్దర్ మనకు ఎటువంటి యాక్షన్ తీసుకొని చెప్తే మనం ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇవాళ పాలకులు కావాలి, ప్రజాప్రతినిధులు కావాలి, కౌన్సిలర్లు కావాలి. అలాంటి పరిస్థితి మనం అందరం అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఎవరిపైన వ్యతిరేకతోటి కాదు, ఇది రాజ్యాంగం ప్రదర్శించినటువంటి హక్కు. 12 వార్డులో ఉంటారా సపరేట్ గా డబుల్ బెడ్రూమ్ కాలనీ వెంటనే డబుల్ బెడ్రూమ్ కాలనీ వెంటనే సపరేట్ వార్డుగా అమలు చేయాలి, వార్డుగా అమలు చేయాలి, వార్డుగా అమలు చేయాలి, వార్డుగా అమలు చేయాలి.